హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మూంగ్ దాల్ కచోరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. కచోరీకి కాంబినేషన్ స్వీట్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇక్కడైతేనంటే ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక పిరకడంత చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కప్పున్నర దాకా మైదాపిండి తీసుకోండి. మైదాపిండి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం వామును చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా వాము వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆయిల్ ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్ద కడితే ముద్దలా రావాలి. తర్వాత ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండేటట్టే పిండి అనేది కలుపుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టి ఒక 5 మినిట్స్ దాకా పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని ధనియాలు తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సోంపు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో కొన్ని మిరియాలు వేసుకొని కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కూడా నానిపోయింది కదా, ఇందులో నుంచి వాటర్ అనేది తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కొంచెం పలుకు మీద ఉండేటట్టే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దన్నమాట. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పొడిని ఈ ఆయిల్లో వేసేసుకొని కాసేపు నూనెలో వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెము జీలకర్ర పొడి వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెము బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత నార్మల్ సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలాలంతా కూడా మాడకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మసాలాలు నూనెలో మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పెసరపప్పు వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పు మనకు ఇలా ముద్దగా ఉంది కదా, కొంచెం పొడి అయ్యేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ మాడకుండా పప్పును వేపుకోవాలన్నమాట. కాసేపటికి మనకు ఇలా అవుతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెము కసూరి మేతి వేసుకోండి. ఇలా చేతితో క్రష్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. దీనంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. కొంచెం చల్లారాలన్నమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చింతపండు వేసుకుందాం. వాటర్తో పాటు వేసుకోవాలి. చింతపండు మనము వాటర్లో నానబెట్టేసుకున్నాం కదా, దాంతోపాటు వాటర్తో పాటు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చింతపండు తొక్కలు ఏమీ లేకుండా మంచిగా ఇలా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత తగినంతగా వాటర్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మళ్ళీ మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు జ్యూస్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెము జీలకర్ర పొడి వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను.
చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది అన్నమాట. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఒక పావు కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేసుకొని మంచిగా కలుపుకొని మనకు ఈ చింతపండు జ్యూస్ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొంచెం షైనీగా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1 మంత్ కూడా ఉంటుంది. బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనకు ఇది కూడా స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని చిన్న బాల్స్లా ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. పిండి అనేది మంచిగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండిని తీసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ముందు బాల్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కటోరలా ఇలా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో స్టఫ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాం. మనం ఇవి ప్రిపేర్ చేసుకునే ముందే ఆయిల్ కూడా మనం హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని మంచిగా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని ఇలా తీసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. మనం పెట్టిన స్టఫింగ్ అనేది ఒకటే దగ్గర ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఇలానే మీరు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోవాలన్నమాట వేపుకోవడానికి. దీన్ని కూడా మనము సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకుందాం. ఈలోగా మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఎక్కువ హీట్లో వేపొద్దు. ఇక్కడ చూస్తున్న విధంగా మనం వేసిన వెంటనే ఎక్కువ హీట్ ఉండొద్దు అనమాట. ఇలా స్లోగా వేగాలన్నమాట. అప్పుడే మనకు కచోరీ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. కాసేపటికి ఇవి బాగా పొంగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లో వేసేసుకుందాము. చూసారు కదండి, కచోరీ రెడీ అయిపోయింది. సింపుల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.